ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న దేవరా మూవీ గ్లింప్స్ వచ్చేసింది. ఎలా ఉంది, ఫ్యాన్స్ ని ఆకట్టుకుందా లేదా అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. RRR తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న మూవీ కావడంతో, అది కొరటాల శివ డైరెక్టర్ కావడంతో సినిమాపై అంచనాలతో పాటు అనుమానాలు కూడా ఉన్నాయి. అంచనాలకు కారణం ఎన్టీఆర్ అయితే అనుమానాలకు కారణం కొరటాల శివ. దానికి కారణం ఆచార్య. అయితే దేవరా గ్లింప్స్ అటు అంచనాలను ఇటు అనుమానాలను దాటి ఒక కొత్త లోకాన్ని, ఒక కొత్త ప్రయత్నాన్ని ఒక కమర్షియల్ సినిమాగా, ఒక విజువల్ వండర్ గా చూపించబోతున్నారని తెలియజేసింది. దేవరా గ్లింప్స్ లో నీటిపై తేలియాడే ఆయుధాలు, నరికితే హాఫ్ మూన్ ఫుల్ మూన్ అయ్యే షాట్, రక్తంతో ఎగసిపడే సముద్రం, ఎన్టీఆర్ ఆయుధం, ఎన్టీఆర్ రౌద్రం, కొరటాల టేకింగ్ డైలాగ్, నిరుద్ మ్యూజిక్ పాన్ ఇండియా లెవెల్లో కాదు పాన్ వరల్డ్ లెవెల్లో ఉన్నాయి అనడంలో అతిశయోక్తి లేదు. కొరటాల దేవరాతో ఏ కథ చెప్పబోతున్నాడు అనేది ఒక్క డైలాగ్ తో చెప్పేశాడు. అదే, ఈ సముద్రం చేపల్ని కంటే కత్తుల్ని నెత్తుర్ని ఎక్కువ చూసుండాది, అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారు అనే డైలాగ్. సముద్రంలో ఒక దీవిలో కాపు కాసి ఓడలను కొల్లగొట్టే, భయం అంటే ఏంటో తెలియని వాళ్ళని భయపెట్టే ఒక వ్యక్తి కదే ఈ దేవరా అనే విధంగా గ్లింప్స్ ని కట్ చేశారు. గ్లింప్స్ అదిరిపోయింది. ఫ్యాన్స్ కి కిక్కిచ్చిందనే చెప్పాలి. ఏం చెప్పాలనుకున్నారో, ఏం చూపించాలనుకున్నారో అన్ని క్లియర్ గా చూపించారు, చెప్పారు కూడా. రెడీ అయిపోండి, ఏప్రిల్ 5, 2024 రక్తపాతంతో నిండిన మాస్ విజువల్ వండర్ ని చూసేయడానికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, టైం ఉంటే కామెంట్ చేయండి, వినండి ఛానల్ ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.